హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ రవి విడే, పిహెచ్డి ఇన్ న్యూట్రిషన్. చాలామంది చేసే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. చాలామంది ఆల్మోస్ట్ 95% పాపులేషన్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అదేంటి అంటే వర్కౌట్స్ చేయకపోవడం. ఇప్పుడు వర్కౌట్స్ అంటే చాలామంది వాకింగ్ చేస్తూ మేము వర్కౌట్స్ చేసేస్తున్నాము, రోజుకి 10,000 స్టెప్స్ నడుస్తూ మేము వర్కౌట్స్ చేసేస్తున్నాము అని అనుకుంటుంటారు. కానీ వాళ్ళు వర్కౌట్స్ చేయనట్లే. అదేంటిది వాకింగ్ చేయడం అనేది వర్కౌట్స్ చేయనట్ల? రోజు గంట సేపు నడుస్తుంటాం, 30 గంట సేపు నడుస్తుంటాం, అది కన్సిడర్ కాదా అంటే? ఖాళీగా కూర్చోవడం కంటే, లేకపోతే రోజంతా ఫుల్ ఆఫీస్లో సిట్టింగ్ డెస్క్ జాబ్ చేస్తూ ఏమీ పని చేయకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం, ఇలా చేయడం కంటే వాకింగ్ చేయడం అనేది బెటర్. బట్ వాకింగ్ చేయడం ఒక్కటి చేయడం వల్ల, అంటే నార్మల్ వాకింగ్ మీరు గంట సేపు చేసినా కూడా, ఈవెన్ గంటన్నర సేపు చేసినా కూడా మీకు ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం, ఇమ్యూన్ సిస్టమ్ బీభత్సంగా బలంగా ఉండడం, బ్యాక్టీరియా వైరస్లు వీటి నుంచి మీకు అంత ఈజీగా అటాక్ చేయకపోవడం, యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఇలాంటివి ఏవి కూడా జరగవు. అనేక మంది వాకింగ్ చేస్తున్న వాళ్ళల్లో స్టిల్ డయాబెటీస్ ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్ కాకుండా పెరుగుతూ ఉంటుంది. బీపీలు వస్తుంటాయి. అనేక మంది వాకింగ్ చేసే వాళ్ళు హార్ట్ అటాక్లో వచ్చి చనిపోతూ ఉంటారు. సో వాకింగ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా అంటే, వాకింగ్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ కొద్ది స్థాయి మాత్రమే. అంటే కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. అలాగని చెప్పేసి అసలు హార్ట్ అటాక్సే రావు, బీపీలే రావు అని కాదు. డెఫినెట్లీ వాకింగ్ అనేది ఖాళీగా కూర్చోడం కంటే బెస్ట్ థింగే. బట్ ది బెస్ట్ థింగ్ కాదు. ఖాళీగా కూర్చోడం కంటే బెటర్ థింగ్. బట్ వాకింగ్ అనేది వర్కౌట్ కింద కన్సిడర్ కాదు. చాలామంది యోగా చేస్తూ, బేసిక్ యోగా మూమెంట్స్ చేస్తూ మేము యోగా చేస్తున్నాం కాబట్టి మేము వర్కౌట్ చేస్తున్నాం అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. బేసికల్గా ఏంటంటే, మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే, అది మిడిల్ ఏజ్ అవ్వచ్చు, అంటే అబోవ్ 40 అవ్వచ్చు, అబోవ్ 50 అవ్వచ్చు, ఈవెన్ 60 or 70 or 80+ ఎంతన్నా అవ్వచ్చు, తప్పకుండా మీరు మగ కానీ ఆడ కానీ ఏ జెండర్ అయినా కూడా తప్పకుండా చేయాల్సింది వెయిట్ ట్రైనింగ్. ఈ వెయిట్ ట్రైనింగ్ అనేది చేయలేదు అంటే నిజానికి మీరు వర్కౌట్ చేస్తున్నట్టు అసలు కన్సిడరే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం బేసిక్ వాకింగ్ కంటే బ్రిస్క్ వాకింగ్ చాలా చాలా బెనిఫిషియల్. బ్రిస్క్ వాకింగ్ అంటే జస్ట్ స్పీడ్ వాకింగ్ కాదు. బ్రిస్క్ వాకింగ్ అంటే మీకు ఆయాసం వచ్చేలాగా వాక్ చేయడం. మినిమం అమౌంట్ ఆఫ్ ఆయాసం రావాలంటే చాలా కొంచెం అలా మెల్లిగా కొంచెం ఆయాసం, అది కాదు. ఆ టైప్ ఆఫ్ ఆయాసం చాలా మందికి మామూలు వాకింగ్లో కూడా వస్తుంటుంది. కానీ మీరు అసలు మాట్లాడాలంటే కష్టపడాలి. స్టిల్ మాట్లాడగలగాలి, బట్ కష్టపడాలి. అంటే చెప్పాలంటే 5 to 6 kilometers మధ్యలో మీ వాకింగ్ స్పీడ్ ఉంటే దట్స్ కన్సిడర్డ్ బ్రిస్క్ వాకింగ్. ఇంకా అంతకంటే ఎక్కువ స్పీడ్లో కూడా మీరు వాకింగ్ చేస్తే ఇంకా బెటర్ థింగ్ అది యాక్చువల్గా. సో అట్లీస్ట్ 5 kilometers ఆఫ్ స్పీడ్ తోటి వాకింగ్ చేస్తే మీకు ఒక వర్కౌట్ చేసిన కన్సిడరేషన్ ఉంటుంది యాక్చువల్లీ. అండ్ బ్రిస్క్ వాకింగ్ అనేది ఇంకా చెప్పాలంటే ఒక బెటర్ థింగ్ దాన్ వాకింగ్. మీరు చెప్పాలంటే సైకిల్ మీద, ఫిట్నెస్ బైక్ మీద కానీ, యాక్చువల్గా రియల్ సైకిల్ మీద కానీ స్ప్రింటింగ్, వీక్లీ 3 రోజులు స్ప్రింటింగ్ చేస్తే ది బెస్ట్ వర్కౌట్. అంటే ది బెస్ట్ వర్కౌట్ అంటే ఇంకా ది బెస్ట్ ఉంది. సైకిల్ మీద స్ప్రింటింగ్ చేయడం కంటే డైరెక్ట్గా గ్రౌండ్లో 100 meters లేకపోతే 60 meters అన్న మీరు చాలా స్పీడ్గా వితిన్ 20 secondsలో మీరు పరిగెత్తగలిగితే, అంటే 100 meters కానీ 60 meters కానీ చాలా స్పీడ్గా పరిగెత్తడం, అది స్ప్రింటింగ్ సెషన్ ఉన్నప్పుడు ఒక 6 times కంటే ఎక్కువ పరిగెత్తేదంటే అది స్ప్రింటింగ్ కాదు యాక్చువల్లీ.
6 టైమ్స్ పరిగెత్తేదంటే మీకు అయిపోవాలి, ఇంకా ఎనర్జీ మొత్తం అయిపోవాలి. అంటే ఫుల్ ఎనర్జీ యూజ్ చేసి 6 టైమ్స్ పరిగెత్తడం. అలా వీక్లీ 3 టైమ్స్, అంటే డే ఆఫ్టర్ డే, అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే అలా వీక్లీ 3 టైమ్స్ స్ప్రింటింగ్ అని చేస్తే ఇంకా అది అల్టిమేట్ వర్కౌట్. ఇంకా అది ఇంకా బ్రెయిన్ అద్భుతంగా షార్ప్గా చేస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఉంటే ఇంకా కంపల్సరీ చేయాల్సిన వర్కౌట్ అది. అండ్ వెయిట్ ట్రైనింగ్ అనేది ప్రతి మనిషి చేయాల్సింది. ఎవరన్నా సరే ఒక టీనేజ్లో స్టార్ట్ చేసే ఈ వెయిట్ ట్రైనింగ్ అనేది చనిపోయేంత వరకు కంటిన్యూ చేయాల్సిందే. అసలు మిస్ చేయకూడదు. వీక్లీ 5 to 6 days వెయిట్ ట్రైనింగ్ చేయాల్సిందే. 5 to 6 days ఓవర్ ట్రైనింగ్ అవుతుంది అంటే కొంతమంది విషయంలో ఓవర్ ట్రైనింగ్ అవుతుంది, బట్ అది మనిషిని బట్టి 4 to 6 days ఇనీషియల్గా చేయాల్సి ఉంటుంది. బట్ 5 days అనేది ఒక కన్సిడరబుల్గా అందరూ చేయగలిగిన ఓవర్ ట్రైనింగ్ కాకుండా చేయగలిగిన వర్కౌట్ యాక్చువల్లీ. బట్ చెయ్యాలి, వెయిట్ ట్రైనింగ్ అనేది డెఫినెట్లీ చేయాలి. మజిల్స్ని ఎంతకాలం ప్రిజర్వ్ చేయగలిగితే అంతకాలం ప్రిజర్వ్ చేసుకోవాలి. 40 years దాటాక మజిల్స్ చాలా ఫాస్ట్గా డిటోరియేట్ అవుతాయి. 50 దాటాక ఇంకా ఫాస్ట్గా అవుతాయి. 60 దాటాక అసలు మజిల్స్ ఇంకా కనిపించకుండా పోతుంటాయి. మీరు కానీ వర్కౌట్స్ చేయకపోతే 70 దాటాక అసలు మజిల్స్ ఉండవు. ఇంక 80 దాటాక ఏంటంటే ఇంకా అంటే ఇంకా మజిల్స్ లేవు అంటే బతికి కూడా వేస్ట్ అనమాట. ఇంకా కుంగిపోయి అసలు బ్రతికి ఉన్నా కూడా చాలా ఎనర్జీ లేకుండా అసలు ఈ వాకర్ పెట్టుకున్నో లేకపోతే చక్రాలు కూర్చున్నో అలా అయిపోతుంది లైఫ్. సో వెయిట్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ చేస్తేనే మీరు ఒకవేళ 90 years వచ్చినా మీరు యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. మీకు చెప్తున్నాను చూడండి, హెల్త్ స్పాన్ వేరు, లైఫ్ స్పాన్ వేరు. హెల్త్ స్పాన్ అంటే మీరు 90 years దాకా కూడా ఫిజికల్లీ, మెంటల్లీ కరెక్ట్గా, స్ట్రాంగ్గా ఉంటేనే అది హెల్త్ స్పాన్ ఉన్నట్టు లెక్క. మీరు 60 yearsకే మీకు అన్ని రకాల జబ్బులు వచ్చేసి, ఈ మధ్య 50 yearsకే చాలామందికి వచ్చేస్తున్నాయి. ఈ 50 yearsకి అన్ని రకాల జబ్బులు వచ్చేసి ఒకవేళ మీరు 75, 80 దాకా బ్రతికినా కూడా ఈ 30 years మీకు హెల్త్ స్పాన్ లేనట్లే. లైఫ్ స్పాన్ ఉంటుంది, కష్టపడి డాక్టర్స్ బతికేం చేస్తుంటారు, ఏవో చేస్తుంటారు, కానీ మీకు ఆనందం ఉండదు. మెంటల్లీ, ఫిజికల్లీ ఏమీ ఎనర్జీ ఉండదు, నీరసంగా ఉంటారు, అలాగే బ్రతుకుతుంటారు, ఆనందం ఉండదు. ఎందుకు? వీటన్నిటిలో మీ మజిల్స్ మీరు ప్రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఏజింగ్ అంటే మజిల్స్, నరాలు, నర్వ్స్ అండ్ బోన్స్, ఈ 3 బలంగా ఉంటే మనిషి చాలా కాలం పాటు హెల్తీగా ఉంటాడు. హెల్త్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. చాలామంది చేసే మిస్టేక్ బేసికల్లీ వాకింగ్ ఒక్కటే చేస్తే సరిపోతుంది అనుకుంటారు. అందుకనే ఈ విషయం చెప్తున్నాను. వాకింగ్ ఒక్కటే చేస్తే మీకు మజిల్స్ ప్రిజర్వ్ అవ్వవు. వాకింగ్ చేసినా మీకు మజిల్స్ చనిపోతూనే ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. మీకు స్ప్రింటింగ్ చేస్తున్నప్పుడు వన్స్ కైండ్ ఆఫ్ మజిల్స్ మీకు ఫాస్ట్ ట్విచ్ మజిల్స్ అంటారు, అవి చాలా కాలం పాటు బ్రతికి ఉంటాయి. అలాగే స్లో ట్విచ్ మజిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు అవి అలా బ్రతికుంటాయి. సో మజిల్స్ ఎంతకాలం పాటు మీకు హెల్తీగా ఉంటాయో అంతకాలం పాటు బోన్స్ కూడా హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే మజిల్స్ పట్టుకుని ఉన్నప్పుడే బోన్స్ వీక్ అవ్వవు. మజిల్స్ ఎప్పుడైతే బోన్స్కి లేవో, సపోర్ట్గా లేవో, బోన్స్ వీక్ అయిపోతుంటాయి. అండ్ బోన్స్ ఇండిపెండెంట్గా కూడా వీక్ అవుతాయి మీకు న్యూట్రిషన్ సరిగ్గా లేనప్పుడు, డైజెషన్ సరిగ్గా లేనప్పుడు. అండ్ నరాలు అనేవి మజిల్స్, బోన్స్ వీక్ అవుతున్నప్పుడు నరాలు ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంటాయి. సో ఏజింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంటుంది. సో డెఫినెట్లీ మీరు వర్కౌట్స్ చేయాలి. అండ్ వర్కౌట్స్ అంటే జస్ట్ వాకింగ్ కాదు, వెయిట్ ట్రైనింగ్, స్ప్రింటింగ్, అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ అండ్ బ్రీతింగ్ వర్కౌట్స్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి మీ నర్వ్స్ని బలంగా ఉంచడంలో. సో మీరు ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి చాలామంది విషయంలో. ఎందుకంటే నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తే అందరూ కూడా పెద్దవాళ్ళు వాకింగే చేస్తుంటారు, నేను స్ప్రింటింగ్ చేస్తుంటాను, బట్ మిగిలిన వాళ్ళందరూ వాకింగ్ చేస్తుంటారు. జిమ్కి వెళ్తే అందరూ యంగ్ వాళ్ళే ఉంటారు, లేకపోతే ఓబీస్ ఉన్న వాళ్ళు ఉంటారు తప్పించి పెద్దవాళ్ళు అసలు ఉండనే ఉండరు. నా ఏజ్ వాళ్ళు కూడా నాకు కనిపించదు. సో
జిమ్స్ అనేవి ఓన్లీ పెద్దవాళ్ళకి ఓన్లీ యంగ్ పీపుల్కి మాత్రమే కాదు. జిమ్స్ అనేవి యాక్చువల్‌గా పెద్దవాళ్ళతోటే నిండిపోవాలి. 40, 50, 60 ఇయర్స్ వాళ్ళతో నిండిపోవాలి యాక్చువల్లీ. మనకేంటంటే రివర్స్‌లో ఉంటది యాక్చువల్లీ. సో, ఈ టాపిక్ గురించి నేను చాలా మాట్లాడగలను. ఫస్ట్ ఒక విషయం గుర్తు చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. నార్మల్ వాకింగ్ చేస్తూ నేను చాలా బాగా నా హెల్త్‌ని కాపాడుకుంటున్నాను. నేను వాకింగ్ చేశాను, ఈరోజు అరగంట చేశాను, 30 గంట చేశాను, గంట చేశాను. కాబట్టి నాకు హెల్త్ ఏవి కాదు అని అనుకోవడం డెఫినెట్‌లీ మీ పొరపాటే. డెఫినెట్‌లీ వాకింగ్ అనేది నా దృష్టిలో జస్ట్ నార్మల్ క్యాజువల్ వాకింగ్ అనేది అసలు వర్కౌట్ కింద కన్సిడర్ చేయను. చాలా బేసిక్ వర్కౌట్ అది. వర్కౌట్ అంటే డెఫినెట్‌లీ మీరు వెయిట్ ట్రైనింగ్ చేయాలి, స్ప్రింటింగ్ చేయాలి. అండ్ చాలామంది చెప్పే ఎక్స్‌క్యూజ్ జాయింట్స్ మాకు వీక్ అయిపోయినాయి, కార్టిలేజ్ అరిగిపోయింది, మాకు ఎక్సర్సైజ్ చేస్తే ఎనర్జీ ఉండదు, ఎనర్జీ లాస్ అయిపోతుంటాము, ఇలా చెప్తుంటారు. దీనికోసం నేను సెకండ్ వీడియో ఇంకోటి చేస్తాను. ఎందుకు మీకు కార్టిలేజ్ అరిగిపోయినా కూడా మీరు ఏ విధంగా రీబిల్డ్ చేసుకోవచ్చు, ఏ విధంగా వర్కౌట్స్ చేయొచ్చు, ఎనర్జీ తగ్గిపోతుంది మీకు ఎక్సర్సైజ్ చేస్తుంటే అంటే దాన్ని ఎలాగ అధిగమించవచ్చు, ఇది నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ప్రస్తుతానికి అంతే. బట్ గుర్తుంచుకోండి, వాకింగ్ ఒక్కటే చేస్తే మాత్రం మీకు అన్ని హెల్త్ సమస్యలు తగ్గిపోవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.